నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ. అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి, వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక. మరి పని మనం చేసాం, పడుకుందాం వ్యాకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం, వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో. మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి అదరిద్రపు మాట, తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరు. చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది గిరిటలు బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెత్తి ఏం ఉపయోగం, బొర బదులు కొట్టుకుంటాం. ఆ వండే 2 మెతుకులేవో ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే, బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏంటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది. ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే, జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదో పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్రాకతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు, పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమాన చేలముపజిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు, మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమోము జయమున్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో, కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పు.
దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు. అశ్వాలు కూడా విన్నాయి. 4 గుర్రాలు ఉన్నాయండి అక్కడ. 4 గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడి భాష అర్థమవుతుంది. మన భాష అర్థం కాదమ్మా, దేవుడి భాష అన్నిటికీ అర్థం, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడడమా, మౌనమే నీ భాష ఓ మోగ మనస్స. దేవుడు భాష మౌనం. మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు. అది మౌనం. దాన్ని కాష్ఠ మౌనం అంటారు. కాష్ఠం అంటే కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ఠ మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ఠ మౌనం అంటారు, దారు మౌనం అంటారు. దాన్ని రమణ మహర్షి చెబుతాడు. మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది. మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం ఇక్కడ వాడు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. నీ పని నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా అన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవత్తత్వం. అది భగవత్తత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు. దోచుకుని ఇవ్వలేదు, ఎవరిని దోచుకుని ఇవ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి? అసలు నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు? నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు? అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టే, దానికి పెద్ద దండ వేసే. ఇటువంటి వాడు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా ఆయనది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత మేము చాలా వైభవం కాదు, కావాల్సింది నీతి కావాలి. భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవరిని దోచుకోకుండా బతికామా? వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకుని దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా? శీలం ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మొత్తం దండగా వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు. బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఊళ్ళో ముత్తైదువులందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది ముత్తైదువులను పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు, నువ్వు ఆలోచించుకో. ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే. ఏం మొహమాట పడను నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సింది. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు. మనకి మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరెవరు చెప్పడానికి? అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికింత స్వేచ్ఛ ఉంటే దేవుడికింత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు, ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాలు నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఘాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై అన్నాడు పోతాడు.
ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఉంది. వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఇవ్వరు కదా, పింఛన పథకాలు లేవుగా, గుర్రం పింఛన పథకం అని. వాటికి పెట్టేది ఏదో పెట్టారు, అది కాస్త గడ్డి పెట్టినందుకు, గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పని చేస్తున్నాము, ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము?